అమ్మ మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వారికి కుటుంబ విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అధిక ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం బట్టి కూడా కొన్నిసార్లు ఘర్షణలకి అవకాశం ఉండే రీత్యా వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులు వారి అంటే మీ ఇన్లాస్ వైపుతో కానీ మాట్లాడేటప్పుడు వారికి మీ యొక్క సహకారాన్ని అందించేప్పుడు వీలైనంత జాగరూకతతో వెలుగుతూ అంటే ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు మరొక రకంగా అపార్థం చేసుకొని మీరు మాట్లాడే విధానంలో వారికి వేరే విధంగా ధ్వనించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మాట విలువ, మాట గౌరవాన్ని పెంపొందించుకుంటూ, వాగ్దానాలను నిర్వర్తించుకుంటూ, వ్యక్తులకి సహకరిస్తూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ యొక్క వ్యాపార విస్తరణ విషయం కావచ్చు, మీ భాగస్వామి వివరాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా కుంభరాశి వారికి వ్యక్తిగత విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఇతరుల మీద విజయం సాధించడానికి, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి తగిన విధంగా మీరు కృషి చేస్తారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం తీసుకోకుండానే మీ పనులు మీరు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక విషయాలతో పాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో నిర్లక్ష్యం పనికిరాదు. ముఖ్యంగా ఆరోగ్యం, నిద్ర, అలాగే విశ్రాంతి, అలాగే మీ ఆలోచనలు మొదలైన వాటి విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా అంటే ఆకస్మికమైన గందరగోళంగా మానసిక ప్రశాంతత తగ్గించుకోకుండా ప్రతి విషయాన్ని కూలంకషంగా చూసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. మీనరాశి. అమ్మ మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా మీనరాశి వారికి అనుకూలమైన సమయమే అయినప్పటికీ కూడా అధిక శాతం ఆకస్మిక ఖర్చులకి అవకాశం, అనవసరమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ఖర్చులు పెట్టే ముందు ఆచి తూచి నిర్ణయం తీసుకోవడం, పెట్టుబడులు పెట్టేప్పుడు ముందు జాగ్రత్తతో ముందుకు వెళ్ళడం అనేది, అదేవిధంగా ప్రతి విషయంలోనూ చాలా త్వరగా అయిపోతుంది అనుకునేవి కూడా ఆకస్మికంగా అవి కొంత ఆగడం లాంటిది, తెలియని మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, నిద్రలేమి, ఏదో తెలియని ఒంటరితనం భావన, మానసికంగా ఏదో అనవసరమైన ఆలోచనలతో నిద్ర లేకుండా కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, ఆందోళనకరంగా అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశాలు, చేసిన ప్రయాణాలు కొన్నిసార్లు ఉపయుక్తంగా లేకుండా ఉండడం బట్టి అనవసరంగా చేశానే అన్న భావన కలగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించే విధంగా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అధిక శాతం దాని మీద దృష్టి కేటాయించి ఘర్షణాత్మకంగా కాకుండా తగిన జాగ్రత్తలతో ఏ నిర్ణయం తీసుకున్నా అది సంతాన వర్గానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడికి సంబంధించి కావచ్చు, సృజనాత్మకమైన విషయాలు కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలతో నిర్ణయం తీసుకునేటప్పుడు శ్రద్ధతో, కొంత ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంది.